హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. COP28. కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేసి పిలుస్తాం. అంటే కొన్ని దేశాలన్నీ కలిసి ఒక చోట ప్రతి సంవత్సరం ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తాయి. అయితే ఏ సంస్థ ఈ యొక్క కాప్ సదస్సుల్ని నిర్వహిస్తుంది అంటే UNFCCC. క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఈ యొక్క కాప్ సదస్సులను నిర్వహిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు జరిగేటటువంటిది COP28 అంటే 28వ సదస్సు. ఎక్కడ జరుగుతోంది? దుబాయ్లో జరుగుతోంది. అయితే ఈ సదస్సులో మన భారత ప్రధాని ఏమన్నారు? 2030 సంవత్సరం నాటికి మన దేశ కర్బన ఉద్గారాల తీవ్రతని 40% తగ్గిస్తాను అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనము ఇంతకుముందు COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఏమని? మనము ఈ కర్బన ఉద్గారాలని నెట్ జీరో స్థాయికి ఎప్పటికల్లా చేరుస్తామని లక్ష్యంగా పెట్టుకున్నాం 2070 నాటికి. అయితే ఇక్కడ మన ప్రధాని ఏమంటున్నారు? 2030 నాటికి ఈ నెట్ జీరో లక్ష్యంలో 45% చేరుకుంటాము. అంటే ఈ కర్బన ఉద్గారాల తీవ్రతని 45% తగ్గిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? మొత్తం ప్రపంచ జనాభాలో మన భారతదేశ జనాభా 17% పైగా. కానీ ప్రపంచ మొత్తం కర్బన ఉద్గారాల్లో మన వాటా అన్నటువంటిది కేవలం 4%. అంటే ఈ 4% ఈ యొక్క కర్బన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము తగ్గించడానికి కృషి చేస్తూ ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ మన ప్రధాని చెప్తూ ఉన్నారు. అలాగే శిలాజేతర ఇంధనం వాటా అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అంటాం. ఈ వాటాని 50% పెంచాలని మేము నిర్ణయించుకున్నాము అన్నట్టుగా మన భారతదేశం చెప్పింది. అలాగే 2028లో ఈ COP33 సదస్సు అనేది జరగబోతోంది. అంటే 33వ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు అనేది జరగబోతోంది. ఆ సదస్సుని మన భారతదేశంలో నిర్వహించాలి అన్నట్టుగా ప్రతిపాదించటం జరిగింది. అంతేకాదు భారతదేశంలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో కర్బన ఉద్గారాలను తగ్గించేటటువంటి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? రీసెంట్గా మన భారత ప్రభుత్వం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని ప్రకటించింది. ఏంటి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే? దీని ద్వారా ఇండివిజువల్స్ లేవంటే ఎవరైనా ఎంటిటీస్ ఎవరైతే ఎన్విరాన్మెంట్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకురావడానికి కృషి చేస్తారో అలాంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కోసం ఈ యొక్క గ్రీన్ క్రెడిట్ని తీసుకురావటం జరిగింది. మన భారతదేశం లైఫ్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. అవునా? లైఫ్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేసి పిలుస్తాము. సో ఈ లైఫ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది, అలాగే ఎన్విరాన్మెంటల్ పాజిటివ్ యాక్షన్స్ ఏవైతే వాలంటరీగా చేస్తూ ఉంటారో అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటికి రివార్డ్స్ ఇవ్వటం కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. సేమ్ అలాంటిదే ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అన్నటువంటిది కూడా. ఇది కూడా ఒక మార్కెట్ ఆధారిత కార్యక్రమం. ఇందులో వివిధ రంగాల్లో పర్యావరణ పరిరక్షణకి స్వచ్ఛందంగా కృషి చేసినటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకి, కమ్యూనిటీలకి, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపుని, ప్రోత్సాహకాలని ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిజిటల్ లిటరసీకి సంబంధించి ఇవాళ ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. ఇప్పుడు డిసెంబర్ 2వ తేదీన. సో ఈ నేపథ్యంలో భవిష్యత్ అంతా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, వర్చువల్ రియాలిటీ అని, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అనేసి అంతా ఇప్పుడు దీని మీద నడిచేటటువంటి కాలం రాబోతోంది. టెక్నాలజీ అన్నటువంటిది పెరగబోతోంది. మన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి నేపథ్యంలో మనకి డిజిటల్ లిటరసీ లేకపోతే, అంటే కంప్యూటర్ పరిజ్ఞానం అన్నటువంటిది మనకి లేకపోతే ఎలా ఉంటుంది? ఎస్పెషల్గా రూరల్ ఏరియాస్లో కనుక కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే అప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి వస్తాయి. అవునా? మరి డిజిటల్ లిటరసీ వల్ల ఉండేటటువంటి లాభాలేంటి అంటే, ఒకటి ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అన్నటువంటిది జరుగుతుంది. అవునా? అంటే డిజిటల్ లిటరసీ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నటువంటిది జరగటానికి ఉపయోగపడుతుంది. అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నవి మరింతగా అందుకోవటానికి ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అలాగే ఎడ్యుకేషన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. డిజిటల్ డివైడ్ అనేటటువంటిది తగ్గుతుంది. అవునా? ఇప్పుడు చాలా డిజిటల్ డివైడ్ అన్నటువంటిది ఉంది. చాలామందికి డివైజెస్ వాడేటటువంటి ఆ అవగాహన అనేటటువంటిది ఇంకా లేదు. అలాగే ఇన్ఫర్మేషన్ని కరెక్టా కాదా అనేసి మనం విచారించుకునేందుకు కూడా
ఈ యొక్క డిజిటల్ లిటరసీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఒకవేళ గనక ఈ డిజిటల్ లిటరసీ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పిన వాటన్నింటికి ఆపోజిట్, గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి సరిగ్గా అందుకోలేరు, అలాగే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నటువంటిది సరిగ్గా జరగదు, ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటిది సరిగ్గా ఉండదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా రావు. ఎందుకని? ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం రాబోతోంది. ఆ నేపథ్యంలో సరిగ్గా నీకు స్కిల్స్ లేవు అంటే ఎవరిస్తారు జాబు? అలాగే డిజిటల్ డివైడ్ అన్నటువంటిది పెరిగిపోతుంది. ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది మనకి ఏది చెప్పినా కూడా నమ్మటానికి అప్పుడు ఆస్కారం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకని? అది నిజమా కాదా అని చెక్ చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు అంటే, డిజిటల్ ఇల్లిటరసీ ఉంది అంటే, అప్పుడు ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్లో కూడా మనకి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ అన్నటువంటిది తీసుకొచ్చింది. ఎప్పుడు? 2017వ సంవత్సరంలో. అలాగే మనం చూస్తే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ లేదా NDLM అనేసి పిలుస్తాం. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ లేదా దీన్ని దిశ లేదా డిజిటల్ సాక్షరతా అభియాన్ అని కూడా పిలుస్తుంటాం. ఇదొకటి. భారత్ నెట్ ప్రాజెక్ట్ అన్నటువంటిది, స్వయం అన్నటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఈ బస్తా అన్నటువంటి ప్రోగ్రామ్. ఏంటి ఈ బస్తా అన్నటువంటిది? ఇందులోకి వచ్చేసరికి స్కూల్ బుక్స్ అన్నీ కూడా డిజిటల్ ఫామ్స్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒక సింపుల్ క్వశ్చన్ అండి, రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్. రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి అన్నటువంటిది ఫండమెంటల్ రైట్, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఫండమెంటల్ రైట్ అవునా కాదా అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇజ్రాయెల్ మరియు హమాస్. ఇజ్రాయెల్కి అలాగే గాజాలో ఉన్నటువంటి హమాస్కి మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. అందులో భాగంగా ఖతార్, అమెరికా ఇలా కొన్ని దేశాల యొక్క మధ్యవర్తిత్వం వల్ల రెండు దేశాల మధ్య కూడా ఒక శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఏమని? 4 రోజుల పాటు యుద్ధాన్ని విరమించుకోవాలి, అంటే గ్యాప్ అనేటటువంటిది ఇవ్వాలి. అలాగే ఇజ్రాయెల్ దగ్గర బందీగా ఉన్నటువంటి పాలస్తీనా ప్రజల్ని, అలాగే హమాస్ దగ్గర బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీ వాసుల్ని కూడా విడిచిపెట్టాలి అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటిది. అంటే బందీల విడుదల అన్నటువంటిది రెండవ విషయంగా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏమైంది? బందీల విడుదల అన్నటువంటిది దఫాలుగా జరుగుతూ వచ్చింది. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత బందీలు ఇంకొంతమందిని విడుదల చేయాలన్నట్టుగా ఇంకో 2 రోజులు కూడా ఈ కాల్పుల విరమణని మళ్ళీ పొడిగించటం జరిగింది. అయితే అది కూడా ముగిసిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ అన్నటువంటిది గాజా మీద బాంబులు వేయటం జరిగింది. 100 మందికి పైగా మృతి చెందారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియాకి మరియు కెనడాకి సంబంధించి దౌత్య సంబంధాల్లో ఈ మధ్య ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకని? ఖలిస్తానీ వేర్పాటువాదులకి సంబంధించి. అయితే ఖలిస్తానీ ఉగ్రవాది అయినటువంటి గురుపర్వత్ సింగ్ పన్ను, ఇతని హత్యకి కుట్ర చేయటంలో భారతదేశానికి సంబంధించిన వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంది అన్నట్టుగా కెనడా ప్రధాని ఆరోపించటం జరిగింది. దాంతో ఈ వివాదం అనేది మొదలైంది. ఆ నేపథ్యంలో ఇప్పుడేంటి? ఇతని యొక్క హత్య కేసులో ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతాము అన్నట్టుగా భారత్ ప్రకటించింది. దాని మీద ఇప్పుడు అమెరికా అన్నటువంటిది స్పందించింది. ఏమని? భారత్ తీసుకున్న నిర్ణయం మంచిది అన్నట్టుగా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఇది మనకి ఎగ్జామ్లో రాదు. మహా అయితే ఈ గురుపర్వత్ సింగ్ పన్ను, ఇతని యొక్క హత్యకి, ఎవరి హత్యకి సంబంధించి కెనడాకి మరియు భారతదేశానికి మధ్య బంధాలు అనేవి కొంచెం బలహీనమయ్యాయి అనేసి అడగచ్చేమో. నన్ను అడిగితే అది కూడా అడగరనే చెప్పచ్చు. మరి ఏం చదవాలి ఈ ఆర్టికల్ నుంచి అంటే, ఖలిస్తాన్ మూమెంట్ అన్నటువంటిది ఎప్పుడు మొదలైంది, ఎలా జరుగుతోంది, అసలు కెనడా అన్నటువంటిది ఖలిస్తానీ వాదులకి ఎందుకని సపోర్ట్నిస్తోంది, ఇది మనం గమనించాలి. మనం చూస్తే కెనడాకి సంబంధించి అక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి సిక్కులే కెనడాలో ఎక్కువ మంది ఉన్నారు. పాలిటిక్స్లో వీళ్ళు కూడా రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఒకవేళ గనక ఈ ఖలిస్తానీలకి ఆపోజిట్గా మాట్లాడింది అంటే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది ఎన్నికల్లో అన్నటువంటి నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం అన్నటువంటిది ఇలా స్పందిస్తోంది. ఈ ఒక్కటి మనకు ఐడియా ఉండాలి. సో ఆ నేపథ్యంలో మనకి అసలు ఖలిస్తానీ మూమెంట్ అంటే ఏంటి, మన దేశంలో ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగింది, అలాగే ఇక్కడ ఇంకొకటి ఆన్సర్ చేయండి. మనకి అమృత్సర్లో ఒక ఆపరేషన్ అన్నటువంటిది జరిగింది ఖలిస్తానీ మూమెంట్కి సంబంధించే. ఆ ఆపరేషన్ పేరేంటి?
ఎవరి కోసం ఆ ఆపరేషన్ని చేపట్టారు అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. మనకి అమృత్సర్లో స్వర్ణ మందిరం అన్నటువంటిది ఉంది, అవునా, గోల్డెన్ టెంపుల్ అంటాము. అందులో ఒక ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. ఆ ఆపరేషన్ పేరేంటి, ఎవరి కోసం ఈ ఆపరేషన్ని చేపట్టారు అన్నటువంటిది ఒక్కసారి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయండి అని నేను ఎందుకు అడుగుతూ ఉన్నాను అంటే, మీరు తర్వాత మళ్ళీ ఒకసారి టాపిక్ మొత్తం మీరు ఇక్కడ రివైజ్ చేసుకోవాలని నాకు అనిపించినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆపరేషన్ ఏంటి అన్నట్టుగా మీరు నాకు కమెంట్ చేయండి అన్నప్పుడు, మీరు దాని గురించి సెర్చ్ చేసినప్పుడైనా ఈ ఖలిస్తాన్ అన్నటువంటి ఈ మూమెంట్ ఏంటి అనేసి చదువుతారు. అదర్వైజ్ ఇక్కడ ఇలా విని వదిలేయకూడదు అన్నట్టుగా మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి అనేసి నేను చెప్తుంటాను. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది భూతాపం అనేది మరింతగా పెరిగిపోతుంది. 2022లో చూడండి, ప్రపంచ కర్బన ఉద్గారాలు 5,000 కోట్ల టన్నులుగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తోంది. అయితే అందులో 30% వాటా చైనాదుంటే 2వ స్థానంలో అమెరికా అన్నటువంటిది ఉంది. అయితే ఇలా పెద్ద దేశాల వల్ల ఎక్కువగా కర్బన ఉద్గారాలు అనేవి విడుదలవుతూ ఉన్నాయి. వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతోంది అన్నటువంటి నేపథ్యంలో ఇదిగో దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఆందోళనని వ్యక్తం చేస్తోంది. మనము ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే 2015వ సంవత్సరంలో ఏమని ఈ అగ్రిమెంట్లో మనము అనుకున్నాము, మన యొక్క భూతాపాన్ని 2100వ సంవత్సరానికి 1.5 డిగ్రీల సెల్సియస్కి, అది కూడా ప్రీ ఇండస్ట్రియలైజ్డ్ ఎరాతో కంపేర్ చేసుకుంటే 1.5 డిగ్రీలకి మించకూడదు అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందవునా. ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఎప్పుడు జరిగిందండి, 2015వ సంవత్సరంలో. అయితే ఆల్రెడీ ఇప్పుడు 1.4% రీచ్ అయింది. ఈ 1.5% లక్ష్యం అన్నటువంటిది చేరుకోవటం, ఒకవేళ కర్బన ఉద్గారాలు ఇలానే కొనసాగితే కష్టం అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, అసలు కర్బన ఉద్గారాలు లేదా కార్బన్ ఎమిషన్స్ అంటున్నాము. ఏంటి కర్బన ఉద్గారాలు అంటే, మనము ఎక్కువగా మన థర్మల్ పవర్ ప్లాంట్స్లో కోల్ని వాడుతుంటాం, బొగ్గును వాడుతూ ఉంటాం. బొగ్గు కావచ్చు, పెట్రోల్ లాంటివి కావచ్చు, చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇలాంటి వాటిని మండించినప్పుడు అవి వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. CO2 కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. ఆ కార్బన్ డయాక్సైడ్ ఏమో అంత తొందరగా వాతావరణంలోంచి వెళ్ళిపోదు, కొన్ని వందల వేల సంవత్సరాల వరకు ఉంటుంది. అలా భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది ఈ కార్బన్ డయాక్సైడ్ అన్నటువంటిది. ఇది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క అర్త్ అన్నటువంటిది ఇలా ఉంది అంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు అన్నటువంటివి ఇలా చిన్నగా, అంటే ఈ రేస్ అన్నటువంటివి చాలా చిన్న పరిమాణంలో ఇలా వస్తాయి. కానీ భూమి నుంచి వెళ్ళేటప్పటికేమో ఇవి ఇలాగా పెద్ద వేవ్ లెంత్తో వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాయి, మనకు కనుక ఒకవేళ వాతావరణంలో ఇలా కర్బన ఉద్గారాలు అనేవి మరింతగా పెరిగాయనుకోండి, నార్మల్గా ఉన్నప్పుడేమో ఇవన్నీ ట్రాప్ అవ్వవు, అవి వెళ్ళిపోతాయి. కానీ అలా కాకుండా ఎక్కువ ఇక్కడ కనుక ఈ కార్బన్ ఎమిషన్స్ జరిగి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే, అవన్నీ కూడా ఇక్కడ ట్రాప్ చేసేస్తాయి అన్నమాట వీటిని. అంటే మళ్ళీ తిరిగి ఈ యొక్క స్పేస్లోకి వెళ్ళనివ్వవు. అలాంటి టైంలో ఏమవుతుంది, ఈ రేస్ అన్ని ఇక్కడే ఉండటం వల్ల ఇక్కడ టెంపరేచర్ అనేటటువంటిది మరింతగా పెరిగిపోతుంది. దాన్నే మనం ఇప్పుడు భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటూ ఉన్నాము. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది సంభవిస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ మరింతగా కనుక పెరిగితే ఇది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. మనం ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కొంటూ ఉన్నాం, వాతావరణ మార్పులు అనేసి, అవునా. వరదలు కానీ, తుఫాన్లు కానీ, కరువులు కానీ, ఇలా వివిధ రకాల విపత్తుల్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. రాబోయే రోజుల్లో మరింతగా ఈ విపత్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఎన్నో రకాల సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి కూడా. సో ఈ నేపథ్యంలో ఇది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భూగర్భ జలాలకి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అది ఏంటి అంటే, నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 అన్నటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం మనకి గుర్తుండాల్సినటువంటి వివరాలు ఏంటి అంటే, మన భారతదేశంలో అత్యధికంగా తెలంగాణ, అలాగే పశ్చిమ బెంగాల్, అలాగే అస్సాం అన్నటువంటిది, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే కర్ణాటక, అలాగే గుజరాత్, అలాగే బీహార్, వీటిలో భూగర్భ జలాలు అన్నటువంటివి పెరిగాయి. అయితే దేశవ్యాప్తంగా కనుక మనం గమనిస్తే 2022-23 మధ్య కేవలం 239.16 BMCల నుంచి 241.34 BMCలకి పెరిగినా కూడా ఆ నీటిని తోడుకొని వాడేటటువంటి నిష్పత్తి మాత్రం 60.08% నుంచి
59.26% తగ్గింది. అలాగే మన భారతదేశంలో మొత్తం 6,553 యూనిట్లలో అంచనా వేస్తే అందులో 73 ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయన్నట్టుగా నివేదిక చెప్పింది. 11 మాత్రం ఒకంత క్లిష్టంగా ఉన్నాయి, 3 వచ్చేసరికి క్లిష్టంగా ఉన్నాయి, 11% ప్రాంతాల్లో అధికంగా నీటి వాడకం అనేటటువంటిది జరిగింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు 2% ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో లవణ ప్రభావం అన్నటువంటిది ఎక్కువగా ఉంది. లవణ ప్రభావం అన్నటువంటిది ఎక్కువగా ఉంది అంటే ఆ నీటిలో ఎక్కువగా వివిధ రకాల లవణాలు ఉన్నాయి అనేసి. సో ఈ లవణ శాతం, మినరల్స్ యొక్క శాతం అన్నటువంటిది 2% ప్రాంతాల్లో ఉన్న భూగర్భ జలాల్లో ఎక్కువగా ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం. కానీ దేశవ్యాప్తంగా ఈ భూగర్భ జలాలు అన్నటువంటివి 2.62% పెరిగాయి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్కి అడగచ్చు అనమాట. మన దేశంలో ఎంత శాతం భూగర్భ జలాలు అనేవి గత ఏడాది కన్నా ఈ ఏడాది పెరిగాయి అంటే 2.62%. అయితే తెలంగాణలోకి వచ్చేసరికి 2022తో పోలిస్తే ఈ సంవత్సరం 8.79% భూగర్భ జలాలు అనేవి పెరిగాయి. కానీ ఓవరాల్గా మన ఇండియాలో అయితే ఎంత శాతం మేర పెరిగాయి? 2.62% పెరిగాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నవంబర్ జిఎస్టీ వసూళ్లకి సంబంధించి. వస్తు సేవల పన్ను లేదా జిఎస్టీ అంటాము. జిఎస్టీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? జిఎస్టీ అన్నటువంటిది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. దీనిని 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం తీసుకురావటం జరిగింది. అలాగే జిఎస్టీ అన్నటువంటిది 2016లో దీనికి సంబంధించిన జిఎస్టీ చట్టం ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. కానీ అమలు అన్నటువంటిది ఎప్పటి నుంచి అమలైంది? జూలై 1, 2017. అందుకే మనం జూలై 1వ తేదీని జిఎస్టీ డేగా జరుపుకుంటాము, గుర్తుంచుకోవాలి. అలాగే జిఎస్టీలో ఉన్నటువంటి రకాలు ఏంటి అన్నటువంటి తెలియాలి. ఇందులో ఏమేమి రకాలు ఉన్నాయి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, అలాగే ఐజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ మరియు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. అలాగే జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ అన్నటువంటిది మనకి తెలియాలి. జిఎస్టీ కౌన్సిల్ ఏ ఆర్టికల్ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయటం జరిగింది? దీని ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే జిఎస్టీ కౌన్సిల్ని నియమించేది ఎవరు? ప్రెసిడెంట్ నియమించటం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి బేసిక్గా తెలియాలి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే జిఎస్టీ వసూళ్లు ఇప్పటి వరకు చూస్తే అత్యధికంగా జిఎస్టీ వసూళ్లు జరిగినటువంటిది 2023వ సంవత్సరం ఏప్రిల్. సో ఇది కూడా గుర్తుండాలి. అత్యధిక జిఎస్టీ వసూళ్లు ఏ నెలలో జరిగాయి అంటే 2023 ఏప్రిల్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నవంబర్లో ఈ జిఎస్టీ అన్నటువంటిది 1.68 లక్షల కోట్లుగా నమోదైంది. అదే ఏప్రిల్లో అయితే 1.87 లక్షల కోట్లుగా నమోదైంది. చూడండి, 2022 నవంబర్లో 1.45 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 1.68 లక్షల కోట్లకు పెరిగింది. అయితే ఈ జిఎస్టీ వసూళ్లకి సంబంధించి వేటిని క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది కూడా ఇంపార్టెంట్. మనకి జిఎస్టీలో 3 రకాలు అన్నాము, అవునా? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. కానీ జిఎస్టీ వసూళ్లు అని చూసేటప్పటికి మనం ఇంకొక దాన్ని కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాము. అది ఏంటన్నటువంటిది ఇంపార్టెంట్. ఏమేమి యాడ్ చేస్తారు చూడండి. సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ, అలాగే ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. అంతేకాదు సెస్ అన్నటువంటిది. సెస్ అంటే ఏంటి? నార్మల్గా బేసిక్ ట్యాక్స్ మీద వేసేటటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ని మనము సెస్ అనేసి పిలుస్తాం. ఈ 4ని కూడా పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి జిఎస్టీ 3 రకాలే, కానీ జిఎస్టీ వసూళ్ళు అనేసరికి ఇక్కడ మనం 4ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే అందులో ఎప్పుడైనా మనం గనక గమనిస్తే మొదటి స్థానంలో వీటిలో ఐజిఎస్టీ అన్నటువంటిది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. తర్వాత 2వ స్థానంలో ఎస్జిఎస్టీ ఉంటుంది, 3వ స్థానంలో సిజిఎస్టీ, 4వ స్థానంలో సెస్ అనేది ఉంటుంది. నార్మల్ ప్యాటర్న్ ఇదే మీరు కనుక గమనిస్తే. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ఎన్నికలకి సంబంధించి రీసెంట్గా తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ అనేది జరిగింది, అవునా? అయితే 2018తో కంపేర్ చేసుకుంటే పోలింగ్ అన్నటువంటిది 2.03% తగ్గింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? తెలంగాణలో మొత్తం ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా మనకి తెలియాలి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 119 కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే 2018వ సంవత్సరంలో 73.37% పోలింగ్ అన్నటువంటిది నమోదైతే 2023లో అంటే ఇప్పుడు 71.34% దగ్గర ఈ పోలింగ్ అన్నటువంటిది ఆగిపోయింది. అంటే
పోలింగ్ అన్నటువంటిది అంటే ఓటు వేసేటటువంటి వాళ్ళ సంఖ్య అనేటటువంటి తగ్గిపోయింది. అంటే ఓటర్లు లేరు అనే అర్థమా? కాదు, ఓటు వెయ్యలేదు. ఎందుకు వేయలేదు అన్నటువంటిది డిఫరెంట్ రీజన్స్, అది మనకు అక్కర్లేదు. సో ఇంతకు ముందు కన్నా చూసుకుంటే ఇప్పుడు పోలింగ్ అనేటటువంటి తగ్గింది. నార్మల్గా జనాభా అన్నటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఓటర్ల సంఖ్య అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది, ఓటర్ అవేర్నెస్ని పెంచుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఓటు వేసినటువంటి ఓటర్లు ముందుతో పోలిస్తే తక్కువ మంది ఉన్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వియన్నాలో, ఆస్ట్రియాలో ఉన్నటువంటి వియన్నాలో 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం అన్నటువంటిది జరిగింది. ఇందులో మన భారతదేశ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో ఏమని మన భారతదేశం పిలుపునిచ్చింది అంటే అంతర్జాతీయ నేరాల్ని యుద్ధ ప్రాతిపదికన, అంటే ఏంటి, చాలా త్వరగా అరికట్టాలి, దానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి అన్నట్టుగా మనం పిలుపునిచ్చాం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఒక సెంటెన్స్ రాసినప్పుడు మనం జనరల్గానే ఈ సెంటెన్స్ని రాయొచ్చండి. కానీ ఏదైనా ఒక ట్యాగ్ పెట్టి దీన్ని రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ సేమ్ లైన్స్ చాలామంది రాస్తూ ఉంటారు. కానీ రీసెంట్గా ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో కూడా దీని గురించి మాట్లాడారు అన్నట్టుగా ఈ లైన్ రాసినప్పుడు కొంచెం వాల్యూ అడిషన్ అనేది అవుతుంది. సో దానికి ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అంతర్జాతీయ నేరాలు అన్నాం. అంతర్జాతీయ నేరాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మాఫియా ముఠాల యొక్క సంఘటిత నేరాలు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కావచ్చు, అలాగే ఉగ్రవాదం, మారక ద్రవ్యాల్ని అక్రమంగా రవాణా చేయటం, నగదు అక్రమ చలామణి, ఆన్లైన్లో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయటం, సైబర్ చౌర్యం అన్నటువంటిది, ఇలాంటివన్నీ కూడా అంతర్జాతీయ నేరాల కిందికి పరిగణిస్తూ ఉంటాం. అయితే వీటిని ఎక్కడికక్కడ నిరోధించడానికి ఇంటర్పోల్ సమన్వయంతో కార్యాచరణని చేపట్టాలి అన్నట్టుగా ఇక్కడ ప్రతిపాదించటం జరిగింది. అయితే మన భారతదేశంలో ఈ ఇంటర్పోల్కి సహాయ సహకారాలు సిబిఐ అన్నటువంటిది అందజేస్తుంది. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అన్నటువంటిది కూడా తన యొక్క సహాయ సహకారాలని అందజేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎన్ఐఏ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. ఎన్ఐఏ అన్నటువంటిది ఏంటి, 2008లో ముంబైలో ఏదైతే దాడులు జరిగాయో దాని తర్వాత ఏర్పాటు చేసినటువంటిది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ అన్నటువంటిది. అలాగే సిబిఐ అన్నటువంటిది మనకి ఎప్పుడూ కూడా న్యూస్లో ఉంటూనే వస్తుంది. రీసెంట్గా సిబిఐకి రాష్ట్రాలకి మధ్య కూడా వివాదం అనేది జరగటం, దీని మీద కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ మనం చూసామవునా. నెక్స్ట్ చూడండి, బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేసి మనం పిలుస్తాం. ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నటువంటిది ఏంటి, మనకి వివిధ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు అనేవి ఉన్నాయి. అవునా, ఏ ఏ దేశాలతో ఉన్నాయి చెప్పండి? ఒకటి పాకిస్తాన్ అన్నటువంటిది, 2 ఆఫ్ఘనిస్తాన్తో మనకి అంత డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా పిఓకే ద్వారా కనెక్షన్ అనేటటువంటిది ఉంది. అవునా, అలాగే చైనాతోనూ ఇంటర్నేషనల్ బార్డర్ని మనం కలిగి ఉన్నాము. అలాగే నేపాల్ అన్నటువంటిది, అలాగే ఇంకా ఏమేం దేశాలు, భూటాన్ అన్నటువంటిది, ఇంకా బంగ్లాదేశ్ కానివ్వండి, బంగ్లాదేశ్ అన్నటువంటిది, అలాగే మయన్మార్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నాయి. అవునా, మరి ఆ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి తనిఖీలు కానీ, జప్తులు కానీ, అరెస్టులు కానీ, వీటన్నింటికి సంబంధించి బిఎస్ఎఫ్కి ఆల్రెడీ ఒక అధికార పరిధి అనేటటువంటిది ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 15 కిలోమీటర్ల వరకు అధికార పరిధి అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ 15 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో దీనిని 50 కిలోమీటర్లకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అనేటటువంటి తీసుకోవటం జరిగింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టుని ఆశ్రయించటం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు అన్నటువంటిది పంజాబ్ పోలీసుల అధికారాన్ని తీసుకునేలాగా ఇది ఉండకూడదు అన్నట్టుగా వ్యాఖ్యానించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఐఎంఓ మండలికి, ఐఎంఓ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ లేదా ఇండియన్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అన్నమాట. ఇది షిప్పింగ్కి సంబంధించి రెగ్యులేషన్స్ అన్నింటినీ చూసుకునేటటువంటి ఒక సంస్థ. అయితే ఎప్పుడు ఏర్పడింది ఇది అంటే 1948వ సంవత్సరంలో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ ఏమో లండన్లో ఉంది. అయితే ఇది వచ్చేసరికి ఏంటి, మ్యారిటైమ్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, లీగల్ మ్యాటర్స్, అలాగే టెక్నికల్ కోఆపరేషన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, వీటన్నింటినీ కూడా చూసుకుంటుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ మండలికి మన భారతదేశం ఎన్నికైంది. మనం చూస్తే మొత్తం ఇక్కడ ఈ అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో ఎక్కువ ప్రయోజనాలున్న 10 దేశాల కేటగిరీలో మొత్తం 167 ఓట్లకు గాను 157 ఓట్లని మన భారతదేశం సాధించింది.
అయితే ఇక్కడ గమనించాలి చూడండి, ఈ ఐఎంఓ అన్నటువంటిది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఇది నౌకాయానం, వాణిజ్యం, సముద్ర సంబంధ వ్యవహారాలు వీటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తుంది. అయితే గుర్తుంచుకోవాలి, రీసెంట్గా ఆర్మేనియా, అలాగే నౌరు అన్నటువంటి దేశాలు, అలాగే బోట్స్వానా అన్నటువంటి దేశం కూడా ఇందులో చేరింది. మరి ఈ యొక్క ఐఎంఓలోకి వచ్చేసరికి ఇందులో ఒక ఐఎంఓ అసెంబ్లీ, ఒక కౌన్సిల్, అలాగే 5 కమిటీలు ఉంటాయన్నమాట. అందులో ఈ కౌన్సిల్కి ఇప్పుడు మన భారతదేశం మళ్ళీ ఎన్నికైంది. నెక్స్ట్ చూడండి, మన దేశంలోనే గవర్నర్ ఏడీసీ అంటే ఎయిడ్ ది క్యాంప్ అంటాం. అలా గవర్నర్ ఏడీసీగా నియమితులైన తొలి మహిళగా ఎవరు ఉన్నారు? మనీషా పాడి ఈమె నిలిచారు. ఈమెను ఏడీసీగా నియమిస్తూ మిజోరాం గవర్నర్ అయినటువంటి కంబంపాటి హరిబాబు ఈయన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అయితే గమనించాలి, ప్రతి గవర్నర్కి 2 ఏడీసీలు ఉంటారు. అందులో ఒకరు త్రివిధ దళాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటే ఇంకొకరు ఆ సంబంధిత రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి ఉంటారు. అయితే ఇప్పుడు మన భారతదేశంలో త్రివిధ దళాలకు చెందినటువంటి ఒక అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి మరియు గవర్నర్లకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ ఈ యొక్క సంస్థకు చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తే ఇందులో వాయు కాలుష్యం వల్ల మన భారతదేశంలో 21.8 లక్షల మంది చనిపోతూ ఉన్నారు అన్నట్టుగా తెలిసింది. మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశ్రమలు, విద్యుత్పత్తి, రవాణా రంగాలు వీటిలో శిలాజ ఇంధనాల వల్ల జరుగుతున్న వాయు కాలుష్యంతోనే ప్రతి సంవత్సరం ప్రపంచంలో 51 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అయితే ఆరు బయట జరుగుతున్న అన్ని రకాల వాయు కాలుష్యాలతో ఏవైతే మరణాలు చోటు చేసుకుంటున్నాయో చూడండి, 83 లక్షల మరణాలు, వాటిలో ఇవి 61%. అంతేకాదు, ఈ ఆరు బయట జరుగుతున్న వాయు కాలుష్యంతో దక్షిణ, తూర్పు ఆసియాలోనే ఎక్కువగా మరణాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా చైనాలో, ఆ తర్వాత 2వ స్థానంలో మన భారతదేశం అనేది ఉంది. అందులోనూ ఎక్కువగా గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం వీటితోనే ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఎవరెస్ట్ పర్వతం చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 41 ఏళ్ల మహిళా స్కై డైవర్ ఎవరు అంటే శీతల్ మహాజన్. మనం గమనించాలి, హెలికాప్టర్ నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీద ఉన్న కాలా పత్తర్ అనేటటువంటి ఒక చోట ఈమె సేఫ్గా ల్యాండ్ అవ్వటం జరిగింది. అయితే అలా ఇంత చలిలో ఆక్సిజన్ అందనటువంటి ఎత్తు నుంచి ఎవరెస్ట్ లాంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయటం అన్నటువంటిది ప్రపంచంలో ఇది ఒక రికార్డు. అంతేకాదు, మనం గమనిస్తే ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ మహిళ కూడా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయలేదు. ఇవి 2 కూడా ఈమె పేరు మీద ఉన్నటువంటి రికార్డులు. నెక్స్ట్ చూడండి, దేశంలోనే తొలిసారిగా ప్రతి జిల్లాకి హాల్ మార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక హాల్ మార్కింగ్ కేంద్రం అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఎప్పుడు నిర్వహించింది అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు. కానీ మనకు గుర్తుండాలి, విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నటువంటిది అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారంలో ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని జరుపుతుంది అన్నట్టుగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివాస్గా నిర్వహిస్తోంది అంటే 2014వ సంవత్సరం నుంచి. 2018లో కెవాడియాలో ఈయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. చివరిగా వాతావరణ విప్లవకారుడిగా పేరు పొందినటువంటి ప్రముఖ వాతావరణ మార్పుల శాస్త్రవేత్త అయిన సలీం ఉల్ హక్ ఈయన ఏ నగరంలో మరణించారు అంటే ఢాకా, బంగ్లాదేశ్లోని ఢాకాలో మరణించటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.